ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. కర్దమ ప్రజాపతి తన పుత్రుడు అయిన కపిలుడిని ఏకాంతంగా కలిశాడు. ఇంకెవరు లేరు. ఇంచారు అలా కలిశాడు అంటే తన సాక్షాత్తు నారాయణుడు తన పుత్ర రూపంలో పుట్టాడు. ఆ బాలుడిని కలిసి అంటున్నాడు స్వామి భక్తితో, యోగులు అనేవాళ్ళు అనేక వేల జన్మలు ఎత్తి ఎంతో తపస్సు చేసి అహంకారం అనే గ్రంథిని తెంచి జ్ఞానాన్ని పొందితే కానీ మోక్షాన్ని పొందలేరు. కానీ ఆ యోగులకు కూడా సాధ్యం కానటువంటి నీవు నా పుత్రుడుగా జన్మిస్తానని నాకు మాట ఇచ్చి జన్మించేవే, ఎంత అదృష్టవంతుణ్ణి, నా జీవితం ఎంత ధన్యమైనది స్వామి, ఎవ్వరికీ కూడా సాధ్యమవదు. శ్రీహర అంతట వాడు జన్మనిచ్చాను నేను, నీవు నా గృహంలో పుట్టావు, ఎంత అదృష్టవంతుడినో కదా. నీ రూప సౌందర్యం, అసలు నీకు రూపమే లేదు కానీ అనేక రూపాల్లో కనపడతావు. ఎవరు ఏ రూపంలో నిన్ను తలుస్తారో ఆ రూపంలో నువ్వు వారికి దర్శనమిస్తావు. ఒకడు కృష్ణుడు అంటాడు, కృష్ణ రూపంలో ఇస్తావు. ఒకడు ఇంకో రూపంలో అంటాడు, చెట్టు రూపంలో అంటాడు, అలా దర్శనమిస్తావు. నీటి రూపంలో అంటాడు, నీటి రూపంలో దర్శనమిస్తావు. అసలు నీకు రూపమే లేనటువంటి వాడు ఏ భక్తుడు ఏ రూపంలో ఎలా సేవిస్తే వారికి ఆనందాన్ని నువ్వు అలా ఇచ్చేటువంటి మహానుభావుడు. మానవుల యొక్క కోరికలన్నీ తీరుస్తూ ఉంటావు. అంతేకాదు ఓ సర్వేశ్వరా, నీవు ఎంతటి గొప్పవాడవయ్యా. నీలాంటి వాడికి నా గృహంలో పుట్టడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. చక్కని భార్య నాకు లభించినది స్వామి, ఇచ్చావు నువ్వే. చక్కని సంతానాన్ని ఇచ్చావు. ఇంతకన్నా మానవుడిగా నాకు ఇంకేం కావాలి? ఇంక నాకు ఇవేం వద్దు. ఇంకా కోరుకోకూడదు. నేను నాది నేను అనేటువంటిది నాకు వద్దు. వీటి అజ్ఞానాన్ని నన్ను తొలగించి జ్ఞాన మార్గంలో నన్ను నడిపించు స్వామి అని చెప్పి శ్రీమన్నారాయణుణ్ణి వేడుకొన్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు అన్నాడు, మయా ప్రోక్తం హి లోకస్య ప్రమాణం సత్యలౌకికే అథా జని మయా తుభ్యం యదవోచం మృతం మునే ఏతన్మే జన్మలోకేస్మిన్ ముముక్షూణాం దురాశయాత్ ప్రసంఖానాయ తత్వానాం సమ్మతాయ ఆత్మదర్శనే. ఓ కర్దమ మహాముని, వైదికమైన లౌకికమైన కర్మలన్నిటిలో కూడా వేదంగా కానీ ఏ కర్మల్లో నేను చెప్పిందే ప్రమాణం. నేను ఏదైతే చెప్తానో అదే ప్రమాణం, ఇంక వేరే ప్రమాణం లేదు. నేనే భగవంతుణ్ణి, నీ కుమారుణ్ణి జన్మించదునని పలికేను గతంలో. ఆ మాటలు నిలబెట్టుకోవడం కోసం, సత్యం చేయడం కోసం నేను ఇలా అవతరించాను. నువ్వు ఇంకా నేను ఎందుకు పుట్టానయ్యా అంటే సాంఖ్య శాస్త్రాన్ని బోధించడానికి. అంటే నీ కుమారుణ్ణి
నా అవతారం యొక్క ముఖ్య లక్షణాలు ఉన్నాయి. సూక్ష్మ శరీరము నుండి విముక్తి కావాలి అనుకునే వారికి, అంటే భగవంతుడిని చేరాలనుకునే వారికి ఆత్మజ్ఞానం సాంఖ్యశాస్త్రాన్ని చెప్పడం కోసం ఉద్భవించాను. గతంలో ఉంది, దాన్ని చాలా మంది అప్పుడే ఎవరికి తెలియదు. అటువంటి సాంఖ్యశాస్త్రాన్ని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నాను. అంచేత నీ పని అయిపోయింది. నువ్వు ఆత్మజ్ఞానం కోసం నువ్వు ఈ సన్యాసాశ్రమాన్ని స్వీకరించు అన్నాడు. నీ ఏవైతే కర్మలు చేస్తావో అవన్నీ కూడా భగవదర్పితమైన కర్మలు అయి ఉండాలి. మనం అంచేతనే ఏత సర్వం పరమేశ్వరార్పణం వస్తు అంటాం చివరిని. ఎందుకు పరమేశ్వరుడికి అర్పించడం అంటే, పరమేశ్వరుడికి అర్పించిన దానివల్లనే ఫలితం వస్తుందట. మృత్యువును జయించి మోక్షాన్ని పొందడానికి నన్ను సేవించాలి. మృత్యు అంటే భయపడుతూ ఉంటారు. ఆ మృత్యువు కోసం నువ్వు ఏమి చేయవలసిన అవసరం లేదు. నేను కూడా నా మాతృమూర్తి ఉన్నదే ఆమె ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి ఆమెను సకల దోషాలు ఈ పాశాల నుండి ముక్తురాలను చేసేటువంటి బాధ్యత నాది. అంచేత నా తల్లికి నేను ఆత్మజ్ఞానాన్ని చెప్తాను అని చెప్పేటప్పటికీ ఈ కర్దముడు ప్రదక్షిణ చేసి, మరి కుమారుడని కాదండి, అక్కడ సాక్షాత్తు విష్ణుమూర్తి తన పుత్రుడైన విష్ణుమూర్తిని, విష్ణుమూర్తి అనే భావంతో, పుత్రుడనే భావంతో కాదు, పుత్రుడు అన్నది ఈ శరీరం వాళ్ళతో ఉన్నది. ఇంకా భగవంతుడు అనేటువంటి అప్పుడు ఇంకా అక్కడ పుత్రుడు సంబంధం లేదు. ఆయన ప్రదక్షిణాలు చేసి భగవంతుడికి ప్రదక్షిణం చేసి ఆయన అనన్యమైనటువంటి భక్తితో స్వామిని కొలుస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఇలా ఉండగా ఈ కర్దముడు అనన్యమైన భక్తి ద్వారా ఆయన సర్వ అంతర్యామి, ప్రతి ప్రదేశంలో భగవంతుడు ఉంటాడు, ఆయన మనకు ముక్తినిస్తాడు. ఆ మహానుభావుడు సకల ప్రాణుల్లోనూ ఉంటాడు. సమస్తమైనటువంటి ప్రాణుల్లో భగవంతుడు ఉంటాడు. అందరిలో పరమాత్మ స్వరూపం ఉంటుందనే భావించుకుని రాగద్వేషాల్ని రహితుడై అయిన సర్వత్రా సమానమైన బుద్ధి కలిగి అనన్యమైన భక్తితో కర్దముడు ఆ శ్రీమన్నారాయణ్ణి ఆరాధించి, అంటే సన్యాసాశ్రమం తీసుకోవడం అంటే సమస్తము వదిలేయడం. ఇంకా సన్యాసాశ్రమం అంటే నాకు ధనం కావాలి, లేకపోతే గృహం కావాలని ఇంకేమీ లేవు, సమస్తము పరిత్యజించడం సన్యాసాశ్రమం. అది అంటే మనలో ఉన్నటువంటి కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు, ఏ ఇంద్రియాలు అవనవండి, వీటి మీద వచ్చేటువంటి ఈ తుచ్చ వాసన సౌఖ్యము లౌకికమైన వాంఛలను పరిత్యజించి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే దైవము అని భావించి ఆయన ఏది చేసినా తపస్సు ధ్యానము ఏది చేసినా సర్వము పరమేశ్వరార్పణమస్తు అనే భక్తితో ఆ కర్దమ ప్రజాపతి శ్రీమన్నారాయణుని సేవించి అంత్యమందు మోక్షాన్ని పొందాడు అని చెప్పడం జరుగుతోంది. వ్యాస భగవానుడు అంటే ఆయన 7 పురాణాలని రచించాడు. రచించిన తర్వాత అసంతృప్తి చెందాడు. నేను భగవంతుడి గురించి సరిగ్గా రాయలేదేమో అనుకున్నట్టు ఆయన అనుకుంటే, నారదుడి దగ్గర మిగిలినటువంటి సనత్ కుమారాదులు ఉన్నారు కదా, వారి దగ్గర కూడా పాపం చాలా బాధపడ్డాడు. అప్పుడు నారదుడు అన్నాడు, నువ్వు భగవంతుడి గురించి కీర్తించలేదయా సరిగ్గా, అందుకే అసంతృప్తిగా ఉన్నావు అంటే అప్పుడు ఆయన భాగవతాన్ని రాశారు. భాగవతం రాసిందంటే యథార్థ గాథలు ఇవన్నీ, అంతేగాని ఆయన ఏదో రచించారని అనుకోకండి. ఆయన దివ్య జ్ఞానం. వ్యాసుడు కూడా సాక్షాత్తు భగవత్ స్వరూపమే. ఆయన కూడా, వ్యాసుడు కూడా ఒక అవతారమే. అంచేత వ్యాసుడిని కూడా మనం పూజించాలి. సరే, ఇప్పుడు మనం కపిల మహర్షి యొక్క అవతారం, కపిలావతారం చాలా గొప్పది. వరాహవతారం, నారసింహావతారం, రామావతారం, కృష్ణావతారం లాగే ఈ కపిలావతారం కూడా చాలా గొప్పది. ఈ కపిల మహర్షి అంటే ఈ కపిలుడు ఎవరి యొక్క కుమారుడు అంటే దేవహూతి కర్దమ ప్రజాపతి యొక్క కుమారుడు. ఈ కర్దమ ప్రజాపతి ఆ భగవంతుడికి నమస్కారం చేసి ఆయన సన్యాసాశ్రమం స్వీకరించడానికి ఆయన వెళ్ళారు. మరి వెళ్ళిన తర్వాత ఇంకెవరు, దేవహూతి తల్లి ఒక్కతే ఉంది పాపం. ఆ తల్లి ఒక్కతే ఉందని ఈ కపిలుడు బాధపడి ఆ తల్లికి ఆనందం చేయడం కోసం ఆ సరస్వతీ నదీ తీరాన్ని వచ్చి అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం ఉంది.
ఏమిటంటే భగవంతుడు కదా అని ఏదో మనకు అనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు ఏదైనా చేసేయచ్చు కదా అంటాం. కాదు, భగవంతుడు తాను చేస్తూ ఇలా మీరు చెయ్యాలి అని మనకు చెప్తాడు. అది రాముడు చేసేలేక కాదు, ఆయనకి భగవంతుడే. మరి మరి భగవంతుడు అయినప్పటికీ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు రాముల్లో ప్రవేశించి మనకి చూపించారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. మనం కూడా ఏదో చేయాలని కాదు, మనం కూడా ఆ విధంగా చెయ్యాలి. సరే, ఇప్పుడు కందో ప్రజాపతి కూడా అంటాడు ఏమని, కపిలుడి దగ్గరికి వెళ్ళి ఋషిత్రయాన్ని నేను నెరవేర్చాను. ఋషిత్రయం అంటే రుణాలు 3 ఉంటాయి. ఋషి రుణం, పితృరుణం, దేవతా రుణాలని 3 రుణాలు. ఆ రుణత్రయాన్ని కూడా నేను పూర్తి చేశాను అని ఆయన చెప్తాడు. అలా ప్రతివాడు కూడా కొన్ని రుణాలను తీర్చవలసిన బాధ్యత ఉంది. పరమాత్మ అయితే మాత్రం తల్లిని వదిలేస్తాడా? వదలలేదు. ఆ కపిలుడు ఆ సరస్వతి నదీ తీరంలోకి వచ్చి ఆ దేవహూతిని సేవిస్తూ ఆ బిందు సరోవరం తీరంలోనే నివసిస్తూ ఉన్నట్ట. ఈ కపిలుడు లౌకిక కార్యముల యందు ఆసక్తి లేదు. ఇది కావాలి, అది కావాలని ఈ లౌకికమైనటువంటివి ఇవి ఏం అవసరం లేదు. విరక్తుడయ్యాడు. ఏటి ఎందుకు కూడా ఆసక్తి లేదు. ఆయన కపిల భగవానుడు ఒక్కసారి కూర్చుని సావకాశంగా ఉన్నాడు. ఆ సమయంలో దేవహూతికి తెలుసు ఈ యొక్క కపిలుడు దువ్వుకోలేదేమిటి, జళ్ళున్నాయేమిటి, వస్త్రాలు సరిగ్గా వేసుకోలేదేమిటి, ఏది ఎందు ఆసక్తి లేదేమిటి అంటే ఎలా ఉంటుంది? ఆ పరమాత్మ అది చెప్పడానికే మనకు వచ్చాడు. ఆ చెప్పడానికి వచ్చిన వాడు మరి ఎలా ఉంటాడు చెప్పండి? విరక్తుడై ఉన్నాడు. అప్పుడు అంటోంది, ఈ దేహము గేహము అని 2 ఉంటాయి. అహంకార మమకారాలని అభిమానాలు ఉంటాయి. ఈ దేహము గేహము, ఈ శరీరం ఉంటే కదండి పిల్లలు పుట్టేది. ఈ శరీరం అందంగా ఉండాలి కదా. ఈ శరీరం సంతానాన్ని, ఇప్పుడు ఒక ఆమె గర్భవతి అయిందంటే గర్భవతి అవడానికి తగినటువంటి విధంగా ఆమె శరీరం ఉండాలి కదా. అన్నం వలన వీర్యం, ఆ వీర్యం వలన సంతానం, ఇవన్నీ కూడా వేదం చెప్తుంది. సరే, అటువంటి సంతానం కలగడానికి తగినటువంటి శరీరాలు సరైనటువంటి ఈ యొక్క అన్నీ కూడా భగవంతుడు. మరి సృష్టి అంతా కూడా మాయ. ఈ మాయలో మనల్ని పాడేస్తాడు. ఈ మాయ లేదనుకోండి ఏమీ లేదు. ఏ మాయ అంటే ప్రకృతి అనే మాయ. ఇవన్నీ కూడా నువ్వు సృష్టించిందే కదా అని చెప్పి దేవహూతి అంటోంది కపిలుడితో. అంతే కదండి, శ్రీమన్నారాయణుడే ఈ దేహము యందు మమకారం, వాత్సల్యం, మా అమ్మాయి, మా ఆవిడ, మా ఇల్లు, నా వస్తువు అనే మమకారం, వాంఛ, అభిమానం ఎవరైనా అంటే తట్టుకోలేడు. ఇవన్నీ కూడా ఓ స్వామి నువ్వే కదా కల్పిస్తావు. పైగా అవన్నీ కూడా తొలగించేవాడు నువ్వే కదా, కల్పించేది నువ్వే, ఆ వాటిని మన నుండి తొలగించేది నీవే. ఈ సంసారం అనే చెట్టు ఉంటుందండి. ఈ సంసారం అనే చెట్టు, దానికి వేళ్ళు, మొదలు, ఆకులు, పల్లవులు ఇవన్నీ ఉంటాయి. అంటే ఏదో చూసారా ఎదుగుతాడు, ఎదిగితే కొడుకులు, కోడళ్ళు, మనవలు, పిల్లలు, అలా వస్తువులు, ఈ వస్తువులు, ఇలా భావం, ఇవన్నీ కూడా సృష్టి. ఈ సంసారం అనే వృక్షాన్ని గొడ్డలిచ్చుకున్న చెట్టుని నరికేస్తే ఎలాగో అలా నరికేసేవాడు కూడా నువ్వే కదా స్వామి అంటోంది. భగవద్ ధర్మాలు తెలిసిన వారిలో చాలా శ్రేష్ఠుడు. నీలా ధర్మాలు తెలిసిన వాళ్ళు ఎవరూ లేవు. శరణాగత వత్సలుడువు. నిన్నెవరైనా శరణు వేడుకుంటే వాళ్ళని రక్షిస్తావు స్వామి. నాకు ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటి, ఈ తత్వాన్ని చెప్పు అంది. ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటి, ఈ తత్వాన్ని చెప్పు అని చెప్పి కపిలుడిని అడిగింది. ఆయన కూడా అనుకుంటున్నాడు, ఆత్మజ్ఞానానికి చెప్పడం కోసమే కదా అవతరించాడు. సరే, ఆత్మజ్ఞాన యోగం గురించి చెప్పడం ప్రారంభం చేశాడు. ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం గురించి తన తల్లికి చెప్పాలి అనుకున్నాడు. అమ్మా, బంధము మోక్షం అని 2 రకాలు ఉంటాయి. బంధము, మోక్షము. బంధం అంటే ఏమిటి? విషయముల యందు ఆసక్తే బంధం.
మనస్సుని పరమాత్మ యందు ఉంచడమే మోక్షం. చూసారా ఎంత విచిత్రం? విషయముల యందు ఆసక్తి అంటే ఇది నాది, సంసారము, ఈ గొడవలు, ఇవన్నీ బంధాలు, ఇవన్నీ భవబంధాలు అంటారు. చూసారా ఈ బంధాలన్నీ? ఇవన్నీ నేను ఈ భూమి కొన్నాడు, మొక్కలేసాడు, లేకపోతే ఇంకోటి వేసాడు, భార్య, పిల్లలు, కూతురు, అల్లుళ్ళు, మనవలు, బంధం అన్నమాట. ఇదంతా బంధం. ఈ బంధం అనే దాంట్లో చిక్కుకుపోతాడు. ఇది జీవుని యొక్క బంధము, మోక్షం అని రెండు ఉన్నాయి. మోక్షం అంటే ఏమిటి? నాది, నేను, నా భార్య, నా పిల్లలు, దీని పెట్టే టైం అంతా భగవంతుడు మీ పెట్టాడు అనుకోండి, అదే మోక్షము అన్నారు. మానవుడు దేహము, గేహము వీటి యందు అమితమైన ఆసక్తిని ఏర్పరచుకుంటేనే ఇదే బంధము. అదే ఆసక్తిని నారాయణుడి పేద ఉంచితే అదే మోక్ష మార్గము అన్నారు. అయితే ఈ సంసార తాపాలు అంటే ఈ సంసారికమైనటువంటి తాపాలు బాధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఎవరిని బాధించం చేత ఈ శరీరంలో కూడా సమబుద్ధితో, సమానమైన భావంతో, సమస్తమైన లోకము హితము కోరి అందరికీ మంచి జరగాలనే భావనతో, అందరిలో పరమాత్మ ఉన్నాడనే భావనతో నువ్వు ముందుకు నడవాలి అనేటువంటి చక్కని సందేశాన్ని నారాయణుడు మనకి ఇవ్వబోతున్నాడు. అటువంటి రేపు రాబోయే అధ్యాయాలన్నీ కూడా చక్కని వేదాంత విషయాలన్నీ కూడా ఉంటాయి. కథారూపంలో అనుకోకండి, అన్నీ కథలని కాదు. భాగవతం అంటే భగవంతుడి యొక్క చరిత్రలో అవి కూడా మనం వినాలి. వింటే మన శరీరంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలుగుతాయట. అటువంటి అత్యద్భుతమైనటువంటి ఎపిసోడ్స్ 4-5 ఎపిసోడ్స్ ఉంటాయి. అంటే నువ్వు ఎందుకు పుట్టావు, నీ జీవితం ఏమిటి, నువ్వు ఏమి చెయ్యాలి, ఏమని చెప్పండి. ఇప్పుడిప్పుడే మనం పుట్టినట్టుంటుంది, శరీరం అయిపోతుంది, అంతే కదా. అంతేనా? అన్ని ప్రాణుల కంటే మానవుడి యొక్క ప్రాణి చాలా గొప్పది. మానవ జన్మ గొప్పది. ఈ మానవ జన్మలో నువ్వు ఆచరించవలసినవి ఏమిటి అనేది శ్రీమన్నారాయణుడు మన సాక్షాత్తు స్వయంగా తెలియజేయబోతున్నారు. అటువంటి విషయాలన్నీ కూడా మనం భక్తి శ్రద్ధలుగా విందాం. మరి అటువంటి ఎపిసోడ్స్ రాబోతున్నాయి. మీరు వింటూ ఈ విషయాన్ని 10 మందికి అందిస్తారని చెప్పి కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.